హలో హాయ్ అండి, వెల్కమ్ టు శ్రీ థాట్స్. నేను ఈరోజు నిమ్మకాయ పులిహోర చేస్తున్నాను. మనము ఎప్పుడైనా టూర్స్ అటు ఇటు వెళ్ళినప్పుడు నిమ్మకాయ పులిహోర చేసుకుంటే ఈజీగా బాగుంటుంది. అయితే దీనికి కావాల్సినవి పచ్చిమిర్చి, ఎండుమిర్చి, కరివేపాకు, పల్లీలు, శనగపప్పు, జీలకర్ర, ఆవాలు, పసుపు, మెంతి పొడి. తర్వాత నిమ్మకాయలను ముందుగానే కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అన్నం వండుకున్న తర్వాత అన్నమును ఒక బౌల్లోకి తీసుకొని కొంచెం విడివిడిగా అనుకుంటూ తీసుకోవాలి. ఈ అన్నంకు పసుపు, మెంతి పొడి, సాల్ట్ వేసుకొని మంచిగా ఇవన్నీ కలిసేలా కలుపుకోవాలి. తర్వాత కట్ చేసుకున్న నిమ్మకాయ ముక్కలను ఈ అన్నంకు పిండుకోవాలి. ఇవన్నీ కలిసేలా మంచిగా ఒకసారి కలిపి పెట్టుకోవాలి. తర్వాత పోపు కోసమని ఒక కడాయి పెట్టుకొని అందులో పోపుకు సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ మంచిగా వేడెక్కిన తర్వాత జీలకర్ర, ఆవాలు, కొంచెం శనగపప్పు, తర్వాత ఎండుమిర్చి, పచ్చిమిర్చి కూడా వేసుకొని కొంచెం వేగనివ్వాలి. తర్వాత పల్లీలు వేసుకోవాలి. ఇవన్నీ కూడా సిమ్లోనే మంచిగా వేగనివ్వాలి. ఇవన్నీ వేగిన తర్వాత కరివేపాకు ఇంకా పసుపు వేసుకొని మళ్ళీ కొంచెం సిమ్లో వేయించుకోవాలి. ఇవన్నీ మంచిగా వేగిన తర్వాత స్టవ్ బంద్ చేసుకొని ఈ పోపును అన్నంకు మంచిగా కలుపుకోవాలి. పోపు అంతా అన్నంకు మంచిగా కలిసేలా ఎక్కువసేపు మంచిగా కలుపుకోవాలి. ఈ టైంలోనే ఏమన్నా సాల్ట్ తక్కువ ఉన్నా, నిమ్మకాయ రసం తక్కువ ఉన్నా కూడా మళ్ళీ కలుపుకోవచ్చు. మొత్తం అంతా మంచిగా కలిసేలా మంచిగా కలుపుకోవాలి. మంచిగా కలుపుకొని ఒక డబ్బాలోకి ఎత్తుకోవాలి. తర్వాత అక్కడక్కడ ఎండుమిర్చి, పచ్చిమిర్చి, పల్లీలు మనము తింటూ ఉంటే తగులుతుంటే చాలా బాగుంటుంది. మీకు నచ్చితే ఒక లైక్